అందరికీ నమస్కారం. ఏం లేదండి, ఈరోజు నుంచి మార్గశిర వారాలు అంటే ఇక్కడ ఒరే వాళ్ళకి అయిపోయినాయి. చాలా మనం వరలక్ష్మి పూజలో చేస్తాము, వీళ్ళైతే అంత బాగా చేస్తారు. రెడ్ కలర్ వేసి గుమ్మాల ముందు వైట్ ముగ్గులు పెడతారు. శారీస్ కూడా వైట్ అండ్ రెడ్ కట్టుకుని పూజలు చేస్తారు. 4 వారాలు అనుకుంటాను అలాగే పడింది. అందుకే ఈ వారం అంతా కంప్లీట్ అయిపోయింది. మన తెలుగు వాళ్ళకి స్టార్ట్ అయింది ఫస్ట్ వారం అన్నమాట. మార్గశిర వారం ఫస్ట్ వారం మనకు అయింది. మనం అంత గ్రాండ్గా చేసుకోం, బ్రాహ్మణ్స్ వాళ్ళు చేసుకుంటారేమో. ఇంకా పేడలు గీసి లక్ష్మీదేవి అడుగులు వేస్తారన్నమాట. గుమ్మం వరకు వేసుకొని మళ్ళీ ఆ ముగ్గు మీదే పేడ అది పెట్టి దండమే పెట్టుకుంటారు అన్నమాట. దీపాలే పెట్టుకొని దండం పెట్టుకొని బాగా చేస్తారు ఇక్కడ. ఈరోజు మరి ఎంతమందికి ఈ అలవాటు ఉంది చెప్పండి, కొత్త బియ్యం తినే అలవాటు? మేమైతే కొత్త బియ్యం ఈరోజు పాయసం చేశాను. అంటే కొత్త బియ్యం తొలిగా పండిన పంటని పాయసం దేవుడికి అమ్మవారికి సమర్పించుకొని అందరం కొంచెం కొంచెం తింటామన్నమాట. అది ఈరోజు మార్గశిర వారాలు కదా, చేద్దామని చెప్పేసి చేశాను. ఈరోజు తెల్లారి పూజ అయిపోయింది కంప్లీట్గా. కొత్త బియ్యం పరమాన్నం అయితే తినేసాము. ఎప్పుడైనా మనకి ఈ 4 ముద్దలు నోటికి వెళ్ళకపోతే ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా వేస్టే కదా, కడుపుకే కదా, ముందు తింటే కదా బ్రతుకుతాము. అదే అన్నపూర్ణేశ్వరి లక్ష్మీదేవిని ఆవిడికి సమర్పించుకొని తర్వాత మనం ఆహ్వానించాలి కొత్త పంటని. ఇది చాలామంది ఇళ్ళల్లో ఉంది. అమ్మ అయితే చేతితో దంచేసి మరీ చేస్తుంది బియ్యం, కొత్త బియ్యం. మాకు ఇక్కడ దుకాణాల్లో దొరుకుతాయి, తీసుకొచ్చి చేసి